హాయ్ గాయ్స్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. ఈ సూపర్ సండే రోజున డబుల్ హెడర్లో మధ్యాహ్నం మ్యాచ్ ఈజ్ బిట్వీన్ సన్ రైజర్స్ హైదరాబాద్ అండ్ గుజరాత్ టైటన్స్, ది హోస్ట్ టీమ్. సో అహ్మదాబాద్లోని మొటేరా స్టేడియంలో దాదాపు 1,00,000 మంది సమక్షంలో ఈ మ్యాచ్ జరగబోతుంది. ఈ మ్యాచ్లో ఫోకస్ ఎక్కడుంది? సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్స్ మీద. సన్ రైజర్స్ ఇప్పటివరకు ఆడిన 2 మ్యాచ్ల్లో ఒక మ్యాచ్ మాత్రమే గెలిచింది, ఒక మ్యాచ్ ఓడిపోయారు. అయినా సరే ఎస్ఆర్హెచ్ ఈస్ ది మోస్ట్ ఎక్సైటింగ్ టీమ్ ఇన్ దిస్ ఐపీఎల్. ఈ ఫస్ట్ వీక్లో మోస్ట్ ఎక్సైటింగ్ టీమ్గా కనిపించిన జట్టు ఏదంటే అది ఎస్ఆర్హెచ్. టీమ్స్ లైక్ చెన్నై, ఆర్ఆర్, కేకేఆర్ ఇవన్నీ కూడా ఆడిన 2 మ్యాచ్లు గెలిచి పాయింట్స్ టేబుల్లో టాప్లో ఉన్నాయి. కానీ ఎస్ఆర్హెచ్ క్రియేట్ చేసినంత ఎక్సైట్మెంట్, అంత జోష్ మిగతా టీమ్స్ చేయలేదని చెప్పాలి. ఎందుకంటే క్లాసన్ అండ్ కో, ది వే దే హ్యావ్ బిన్ బ్యాటింగ్, ఆడిన 2 మ్యాచ్ల్లో 200+ రన్స్ చేశారు. అండ్ చాలా చాలా చూడడానికి వాళ్ళ స్టైల్ ఆఫ్ బ్యాటింగ్ అందరికీ చాలా బాగుంది. ముఖ్యంగా ట్రావిస్ హెడ్ లాస్ట్ మ్యాచ్లో చేరడంతో ఎస్ఆర్హెచ్ మరింత స్ట్రాంగ్ అవడం అనేది మనం చూసాం. సో ఈరోజు కూడా వాళ్ళ మీద ఫోకస్ ఉంటుంది, బ్యాటర్స్ పైన. బ్యాటర్స్ లైక్ హెడ్, అభిషేక్ శర్మ అండ్ క్లాసన్ అండ్ మార్క్రమ్, మయాంక్ లాంటి వాళ్ళ మీద కూడా. సో అది పరిస్థితి. గుజరాత్ టైటన్స్కి ఎస్ఆర్హెచ్కి మధ్య ఇప్పటివరకు 3 మ్యాచ్లు జరిగితే ఆ 3 మ్యాచ్ల్లో 2 సార్లు గుజరాత్ గెలిచింది, ఒక్కసారి సన్ రైజర్స్ గెలిచారు. కానీ గుజరాత్లో లాస్ట్ ఇయర్ జరిగిన మ్యాచ్లో గుజరాతే గెలిచింది. అప్పుడు వాళ్ళ ప్రెజెంట్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఒక 100 చేశాడు. సో మంచి మార్జిన్తో అప్పుడు వాళ్ళు గెలిచారు. సో వాళ్ళకి ఆ హోమ్ అడ్వాంటేజ్ ఎప్పుడూ ఉంటుంది. ఆడిన 11 మ్యాచెస్లో 7 మ్యాచెస్ గెలిచారు వాళ్ళు ఎట్ హోమ్. సో ఆ గుజరాత్ స్టేడియంలో, మొటేరా స్టేడియంలో వాళ్ళకి చాలా మంచి రికార్డ్ ఉంది. అండ్ నాట్ టు ఫర్గెట్ దట్ దేర్ కెప్టెన్ శుభ్మన్ గిల్ హ్యాస్ ఎ ఫెంటాస్టిక్ రికార్డ్. అక్కడ ఇండియా తరఫున ఆడినా లేకపోతే గుజరాత్ తరఫున ఆడినా ఎప్పుడు కూడా ఈ స్కోర్డ్ బిగ్, మంచి ఎక్కువ రన్స్ చేశాడు. సో అది అతను బాగా అచ్చొచ్చిన గ్రౌండ్. అయితే ఈ పర్టికులర్ టోర్నమెంట్లో ఇప్పటివరకు హీ హాస్ నాట్ స్కోర్డ్ బిగ్ రన్స్, పెద్ద స్కోర్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ అతను ఒక్కడే కాదు, ఒక్క గుజరాత్ టైటన్స్ ప్లేయర్ కూడా ఇంతవరకు 50 చేయలేదు. ఒక్క 50 కూడా వాళ్ళు చేయని పరిస్థితి. సో వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ గెలిచారు, సెకండ్ మ్యాచ్ ఓడిపోయారు. చాలా పెద్ద తేడాతో, 63 రన్స్ తేడాతో చెన్నైలో ఓడిపోయారు. ఫస్ట్ మ్యాచ్ గుజరాత్లో తమ హోమ్ అడ్వాంటేజ్ యూజ్ చేసుకుని ముంబై మీద గెలిచారు. అయినా కూడా ఆ టీం అంతా ఇంప్రెసివ్గా కనబడలేదు. బౌలింగ్లో కూడా వీక్నెస్ కనిపిస్తుంది. ఫస్ట్ మ్యాచ్లో గుజరాత్ గెలిచిందా లేకపోతే ముంబై ఓడిందా అని అనిపించింది. ముంబై టీంలో ఉన్న ప్రాబ్లమ్స్ అనండి, లేకపోతే ఆ టీం గెలవాల్సిన సిచ్యువేషన్లో ఓడిపోయింది. బట్ అదర్వైజ్ గుజరాత్ అంతా ఇంప్రెసివ్గా కనిపించట్లేదు. సన్ రైజర్స్ చాలా ఇంప్రెసివ్గా కనిపిస్తున్నారు. ఆల్దో దే హ్యావ్ సమ్ ప్రాబ్లమ్ విత్ దేర్ బౌలింగ్, బట్ దే విల్ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్ ఇన్ దిస్ మ్యాచ్. సో అన్నీ చూద్దాం, మ్యాచ్ సంబంధించిన అన్ని విషయాలు మనం మాట్లాడదాం. టీంలో ఏమైనా మార్పులు ఉంటాయా? సన్ రైజర్స్ టీంలో ఏమైనా మార్పులు చేయాలా? లేకపోతే లాస్ట్ మ్యాచ్ అంత బాగా గెలిచారు కదా ముంబై పైన, 277 రన్స్ చేసి. సో అదే లైనప్తో వెళ్తే ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది. బట్ దే హ్యావ్ టు మేక్ దేర్ బౌలింగ్ స్ట్రాంగ్ చేసుకోవాలి. దానికోసం 1-2 మార్పులు చేస్తే బాగానే ఉంటుంది. నటరాజన్ ఫిట్ అయితే నటరాజన్ తీసుకొస్తారు, లేకపోతే లాస్ట్ మ్యాచ్లో జయదేవ్ నాట్కర్ ముఖ్యంగా డెత్ బౌలింగ్ బాగా చేశాడు. డెత్లో అతను వేసిన 2 ఓవర్లు చాలా క్రూషియల్. ఈజ్ వర్కింగ్ అప్ దోస్ చేంజ్ ఆఫ్ పేస్ చాలా బాగా చేస్తున్నాడు. సో అతన్ని కంటిన్యూ చేస్తారా? కానీ అతను ఏంటంటే అతని ఫామ్ ఎలా ఉంటుందంటే 1-2 మ్యాచ్లు బాగా ఆడినా ఐపీఎల్ ఎప్పుడు కూడా పెద్దగా అతను పర్ఫామ్ చేసింది లేదు. బట్ ఈ ఫ్రాంచైజీకి అతను బాగా ఆడొచ్చేమో. సో నటరాజన్ ఫిట్ అయినా కూడా అతన్నే కంటిన్యూ చేస్తారేమో నాకు అనిపిస్తుంది. అదొకటి. అది టీమ్ మేనేజ్మెంట్ డెసిషన్. ఎవరు మంచి రిధంలో ఉన్నారు, ఎవరు మనకి బెటర్ రిజల్ట్స్ ఇస్తారని చెప్పి వెటోరీ అనుకో ఏం భావిస్తారో దాన్ని బట్టి దే టేక్ ద కాల్. ఇఫ్ నటరాజన్ ఇస్ ఫిట్, నటరాజన్ ఫిట్టా కాదనేది మనకి ఎలాంటి వార్తలు లేవు. రెండోది, వాషింగ్టన్ సుందర్ని ఎందుకు ఆడించకూడదు? మయాంక్ మార్కండేని ఆడిస్తున్నారు కానీ అంత ఎక్కువ రిజల్ట్స్ ఇవ్వలేదు. బట్ ఈజ్ అ వికెట్ టేకింగ్ బౌలర్. వాషింగ్టన్ ఈజ్ నాట్ ఎ వికెట్ టేకింగ్ బౌలర్, ఐ అగ్రీ. బట్ ఈ టీంలో, గుజరాత్ టీంలో లెఫ్ట్ హ్యాండర్స్ బాగానే ఉన్నారు. సో సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవతియా లాంటి లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు కాబట్టి
వాషింగ్టన్ ఆడిస్తే బ్యాటింగ్లో కూడా మీకు ఎక్స్ట్రా ఒక డెప్త్ వస్తుంది. అండ్ వీ నో హీఈస్ గుడ్ ఇన్ పవర్ ప్లే ఆల్సో, పవర్ ప్లేలో కూడా బౌలింగ్ వేయగలరు. సో వాషింగ్టన్ సుందర్ని తీసుకొస్తే మీకు జయదేవ్ ఉనాడ్కట్ అండ్ ప్యాట్ కమిన్స్ క్యాన్ బౌల్ ఇన్ ది డెత్. వాళ్ళు డెత్ ఓవర్స్ ఎక్కువగా వాళ్ళ దగ్గర పెట్టుకొని భువి 1 or 2 overs బై ప్యాట్ కమిన్స్ అండ్ వాషింగ్టన్ సుందర్ ఆ ఫస్ట్ 6 ఓవర్స్లో వాళ్ళు ఫిలప్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ గుజరాత్ ఇస్ ఎ బిగ్ గ్రౌండ్, అక్కడ మీకు స్పిన్నర్స్ చాలా యూస్ఫుల్. ఎందుకంటే అక్కడ సిక్స్లు కొట్టడం అంత ఈజీగా, సిక్స్లు కొడతారు అక్కడ కూడా, హై స్కోరింగ్ కూడా ఉంటుంది గ్రౌండ్, బట్ ఇట్ ఈస్ ఎ బిగ్ సైజ్. సైజ్ ఆఫ్ ది గ్రౌండ్ ఈజ్ వెరీ బిగ్. సో అలాంటి మార్పులు చేసి, అలాగే సమాత్ విషయంలో కూడా క్వశ్చన్ మార్క్స్ రైజ్ అవుతున్నాయి. ఫస్ట్ మ్యాచ్లో ఈ స్కోర్డ్ సమ్ రన్స్, ఒక 4 ఒక 6 కొట్టాడు, 136 స్ట్రైక్ రేట్తో 15 రన్స్ చేశాడు అవసరమైన టైంలో. బట్ జనరల్లీ అతను అంత ఎఫెక్టివ్గా అనిపించట్లేదు. లాస్ట్ మ్యాచ్లో ఒక ఇంపార్టెంట్ రోహిత్ శర్మ క్యాచ్ కూడా డ్రాప్ చేశాడు. నితీష్ కుమార్ రెడ్డి ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్ అండ్ యూ కెన్ గివ్ యూ ఎ కపుల్ ఆఫ్ ఓవర్స్ ఆల్సో ఆఫ్ పేస్. సో నితీష్ కుమార్ రెడ్డి మంచి 6 సీటింగ్ ఫామ్లో ఉన్నాడు. సో అతన్ని ఎందుకు ఆడించకూడదు, అతనికి ట్రై చేస్తే బాగుంటుంది కదా. మనం చూసాం టీమ్స్ ట్రయింగ్ లైక్ మయాంక్ కాదు సారీ వాట్ ఈస్ హిస్ నేమ్, నమన్ ధీర్, మయాంక్ యాదవ్, ఇలాంటి కొత్త కుర్రాలను ట్రై చేయడం, వాళ్ళు క్లిక్ అవ్వడం మనం చూసాం. సో నితీష్ కుమార్కి ఎందుకు అవకాశం ఇవ్వకూడదు అనేది సమత్ ప్లేస్లో ఆలోచించాలి సన్ రైజర్స్. లాస్ట్ మ్యాచ్లో ఈ వాజ్ ప్యాడెడ్ అప్ అగేన్స్ట్ ముంబై. అతనికి ఇంపాక్ట్ ప్లేయర్గా దించాలని అనుకున్నారు కానీ అవసరం లేకపోయింది. ఎందుకంటే మార్క్రమ్ అండ్ క్లాసన్ స్టేట్ టిల్ ద ఎండ్, అవసరం లేకపోయింది. సమాద్ అండ్ నితీష్ బోత్ వర్ ప్యాడెడ్ అప్ టు గో నెక్స్ట్. సో అతన్ని ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడించే అవకాశం చాలా దగ్గరికి వచ్చింది. వై డోంట్ దే స్టార్ట్ విత్ హిమ్ అనేది నాకు అనిపిస్తుంది. సో ఉంటే ఈ మార్పులు ఉంటే ఉండొచ్చు, లేకపోతే దే మైట్ గో విత్ ది సేమ్ 11, మనం చెప్పే అవకాశం లేదు. సో అది పరిస్థితి. మరి గుజరాత్లో ఏమైనా మార్పులు చేస్తారా? గుజరాత్ టీం బాగానే ఉంది కానీ వాళ్ళ కీ ప్లేయర్స్ బాగా పర్ఫామ్ చేయట్లేదు. మాథ్యూ వేడ్ ఈజ్ అవైలబుల్ ఫర్ దెమ్, అవైలబుల్, కానీ అతను ఎక్కడ ఆడిస్తారు? ఉమర్ జాయ్ ఈజ్ డూయింగ్ ఏ జాబ్ ఆఫ్ ఏ ఆల్రౌండర్. న్యూ బాల్తో బౌలింగ్ వేస్తున్నాడు, బాగా వేస్తున్నాడు న్యూ బాల్తో, ఈజ్ స్వింగింగ్ ద బాల్ అండ్ హీఈస్ ఎ గుడ్ లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్. డేవిడ్ మిల్లర్, రషీద్ ఖాన్ అండ్ స్పెన్సర్ జాన్సన్ ది కొత్త పేసర్, ఈజ్ డూయింగ్ వెల్. సో అక్కడ మాథ్యూ వేడ్ని ఆడించుకునే అవకాశం లేదు. లేకపోతే ఇంపాక్ట్ ప్లేయర్గా ఏమన్నా ఉమర్ జాయ్ని కేవలం బౌలర్గా యూజ్ చేసుకుని మాథ్యూ వేడ్ బ్యాటింగ్ యూజ్ చేసుకుంటే చేసుకోవచ్చు, దట్ కెన్ బి డన్. అలాగే హసరంగా ఇంకా కూడా అవైలబుల్ కాలేదు సన్ రైజర్స్. సో గుజరాత్ టైటన్స్ లైక్లీ టు గో విత్ ద సేమ్ 11. బట్ ఒక్క మార్పు ఏమన్నా ఉంటే, షారుఖ్ ఖాన్ ఈజ్ అ బిగ్ హిటర్. విజయ్ శంకర్ ఆడిన 2 మ్యాచ్లో ఇంప్రెస్ చేయలేదు, బట్ లాస్ట్ సీజన్ ఈ బ్యాటెడ్ వెరీ వెల్. డొమెస్టిక్లో కూడా ఈ సీజన్లో చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. సో విజయ్ శంకర్ మరో ఛాన్స్ ఇస్తారు. షారుఖ్ ఖాన్ ఆప్షన్ అయితే ఉన్నది వాళ్ళకి, బట్ దే మైట్ గో విత్ ది సేమ్ లైనప్ అని నేను అనుకుంటున్నాను. సో అది పరిస్థితి. పిచ్ ఎలా ఉంటుంది? పిచ్ గురించి చెప్పడం చాలా కష్టం, ఎందుకంటే ఎలా అయితే మనం లక్నోలో చెప్పుకున్నాం, ఇక్కడ కూడా మీకు 2 రకాల పిచ్చెస్ ఉంటాయి. కొన్ని ఆ స్క్వేర్లో దాదాపు 7 నుంచి 10 దాకా పిచెస్ రెడీగా ఉంటాయి. సో ఎవ్రీథింగ్ అబౌట్ మొటేరా స్టేడియం ఈజ్ బిగ్. క్రౌడ్ కానీ అక్కడ పెట్టే ఖర్చు కానీ, ఎందుకంటే ప్రధానమంత్రి గారు అమిత్ షా గారు ఊరు కదా. సో అహ్మదాబాద్లో ఆ గ్రౌండ్లో లేని సౌకర్యాలు, లేని ఫెసిలిటీ, లేని ఏర్పాట్లు ఏవి లేవు. సో అక్కడ 8 నుంచి 10 పిచ్ల దాకా ఉంటాయి. వాటిలో మీరు యూ కెన్ చూస్ బిట్వీన్ రెడ్ సాయిల్ పిచ్ ఆర్ బ్లాక్ సాయిల్ పిచ్. సన్ రైజర్స్కి ఎంత మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది, వాళ్ళకి ఎందుకు ఒక బ్యాటింగ్ పిచ్ ఇవ్వాలి అని అనుకుంటే, దే మైట్ ప్రొవైడ్ దమ్ ఏ బ్లాక్ సాయిల్ పిచ్ వేర్ స్పిన్నర్స్ విల్ హ్యావ్ సమ్ సే. 2 పేస్గా ఉండే ఒక బ్లాక్ సాయిల్ పిచ్ ఇచ్చారంటే, స్లో అండ్ లో పిచ్ ఇస్తే సన్ రైజర్స్ బ్యాటర్స్ రెచ్చిపోకుండా ఆపచ్చని వాళ్ళ జనరల్ థింకింగ్ ఉంటుంది. మరి ఆల్రెడీ వాళ్ళు ఏం చేశారో తెలీదు. సో ఆ సన్ రైజర్స్ బ్యాట్స్మెన్ భయపడుతున్నారు కాబట్టి అలాంటి పిచ్ ఇచ్చిన ఆశ్చర్యం. ఈవెన్ ఫస్ట్ మ్యాచ్ కూడా ఇట్ వాస్ నాట్ ఎ బెల్టర్. ఫస్ట్ మ్యాచ్ ఇక్కడ బిట్వీన్ గుజరాత్ అండ్ ముంబై జరిగిన మ్యాచ్లో గుజరాత్ బ్యాటెడ్ ఫస్ట్ అండ్ స్కోర్ జస్ట్ 168 runs. సో విచ్ ఈస్ నాట్ ఎ బిగ్ స్కోర్. దాన్ని చేంజ్ చేయడంలో ముంబై కష్టపడి 4 runs తేడాతో 4 or 6 runs తేడాతో ఓడిపోయారు. సో ఇక్కడ పిచ్ అంత బ్యాటింగ్ ఫ్రెండ్లీగా ఉంటుందన్న నమ్మకం నాకు కలగట్లేదు. ఆఫ్టర్నూన్ మ్యాచ్ కాబట్టి ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు ఎక్కువ గెలిచారు. డ్యూ ఫ్యాక్టర్ లాంటివి ఏముండవు ఆఫ్టర్నూన్ మ్యాచ్ కాబట్టి.
సో ఫస్ట్ టాస్ గెలిచిన వాళ్ళు ముందు బ్యాటింగ్ చేసినా నేను ఆశ్చర్యపోను. బ్యాటింగ్ చేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి, డే మ్యాచ్ కాబట్టి. సో ఇక్కడ స్లో పిచ్ కనుకుంటే ఫస్టే బ్యాటింగ్ చేసి కాస్త రన్స్ బోర్డు మీద పెడితే పోను పిచ్ మరింత స్లో అయ్యి బ్యాటింగ్ మరింత కష్టం అవుతుందేమో అని చెప్పి ఒక ఆలోచన కూడా ఉంటుంది. ఇంకా మ్యాచప్స్ విషయానికి వస్తే మ్యాచప్స్లో డెఫినెట్గా మంచి మ్యాచప్ ఉంది. క్లాసన్కి, తర్వాత అభిషేక్ శర్మకి, రషీద్ ఖాన్ పైన. రషీద్ ఖాన్తో ఒక్కసారి అవుట్ అయ్యారు ఇద్దరు, రషీద్ ఖాన్ బౌలింగ్లో. అండ్ ఇద్దరు కూడా ఒకటి 204 స్ట్రైక్ రేట్, ఒకటి 196 స్ట్రైక్ రేట్ ఉంది. సో అభిషేక్ శర్మ అండ్ క్లాసన్ ఆర్ గ్రేట్ ఫామ్ అగేన్స్ట్ రషీద్ ఖాన్. అలాగే భువనేశ్వర్ కుమార్కి శుభ్మన్ గిల్ మీద మంచి రికార్డు. ఈ గాట్ హిమ్ అవుట్ ఫర్ 3 times. సో శుభ్మన్ గిల్ మీద భువనేశ్వర్ కుమార్కి చాలా మంచి రికార్డు ఉందని చెప్పాలి. సో అదే పరిస్థితి రెండు టీమ్స్. అలాగే మన ఫ్యాంటసీ పిక్స్ చూద్దాం మ్యాచ్అప్స్ తర్వాత. ఫ్యాంటసీ పిక్స్లో వికెట్ కీపర్స్ ఆర్ వృద్ధిమాన్ సాహా అండ్ హెన్రీ క్లాసన్. బ్యాటర్స్ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ అండ్ సాయి సుదర్శన్ ఫామ్లో ఉన్న బ్యాటర్స్. గిల్ అంత ఫామ్లో లేకపోయినా హీ విల్ డెఫినెట్లీ కమ్ బ్యాక్ టు ఫామ్. ఆల్రౌండర్స్ మార్క్రమ్, సాయి కిషోర్ అండ్ షాబాజ్ అహ్మద్. షాబాజ్ అహ్మద్ ఈజ్ హ్యావింగ్ ఎ వెరీ గుడ్ సీజన్ సో ఫార్. ఈజ్ ఫ్రాంచైజ్ మారితే వాళ్ళ లక్ కూడా మారుతుంది ఒక సందర్భాల్లో. ఈజ్ ఎ వెరీ వెరీ యూస్ఫుల్ ఆల్రౌండర్. అండ్ బౌలర్స్ ప్యాట్ కమిన్స్ అండ్ మోహిత్ శర్మ. మోహిత్ శర్మ బ్రహ్మాండంగా బౌలింగ్ చేస్తున్నాడు. వరుసగా మరొక సీజన్లో కూడా ఈజ్ వెరీ వెరీ ఇంప్రెసివ్. థర్డ్ సీజన్ డెత్ బౌలింగ్లో అతన్ని మించిన వాడు లేడు. లాస్ట్ టైం ఈ రెండు టీమ్స్ ఆడినప్పుడు ఈ టుక్ 4 wickets. అండ్ ప్యాట్ కమిన్స్ బౌల్డ్ బ్యూటిఫుల్లీ ఇన్ ది అదర్ నైట్ అగేన్స్ట్ ముంబై ఇండియన్స్. సో ఆ కటర్స్ అతను బాగా ఎగ్జిక్యూట్ చేయగలరు. సో ప్యాట్ కమిన్స్ మీద ఎవరికైనా డౌట్స్ ఉంటే అతని క్యాపబిలిటీస్ ఇన్ T20 ఫార్మాట్ అవన్నీ కూడా ఈ పాటికి తొలగిపోయి ఉంటాయని అనుకుంటున్నాను. సో ఈ టీంకి క్యాప్టెన్ ఇంకెవరు? హెన్రీ క్లాసన్. ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్. ఒక 50, ఒక 2 50s, ఒక 60, ఒక 80 విత్ బ్రహ్మాండ 200+ స్ట్రైక్ రేట్. ఇదివరకు ఏంటంటే ఐపీఎల్లో 140 స్ట్రైక్ రేట్ అంటే వెరీ గుడ్ అనుకున్నాను. కానీ వీళ్ళు ఆ బార్ని రైజ్ చేశారు. పీపుల్ లైక్ క్లాసన్ ఆ బార్ని ఎంతగా రైజ్ చేశారంటే నౌ 200 హ్యాస్ బికమ్ ఎ నామ్. 200 ఉండాలి, ముఖ్యంగా దోస్ హు బ్యాట్ ఇన్ ద లోయర్ మిడిల్ ఆర్డర్, 5 and బిలో. వాళ్ళకి యాక్చువల్లీ దే షుడ్ బ్యాట్ ఎట్ 200 అని చెప్పి క్లాసన్ హ్యాస్ రైజ్ ద బార్. సో ఈసారి మోస్ట్ ఎక్సైటింగ్ బ్యాటర్ ఈ ఐపీఎల్లో. లాస్ట్ టైం కూడా ఈ బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ. సన్ రైజర్స్కి ఏమైనా మంచి మూమెంట్స్ ఉన్నాయి అంటే దోస్ ఆర్ ఆల్ ప్రొవైడెడ్ బై క్లాసన్. సో ఈసారి కూడా అతను అదే ఫామ్ని మెయింటైన్ చేస్తున్నాడు. అతని మీదే ఫోకస్ ఉంటుంది. అండ్ వైస్ కెప్టెన్ ఫర్ దిస్ టీమ్ ఇస్ ట్రావిస్ హెడ్. స్టార్టింగ్ అతను కొట్టేసి సో అతనికి అక్కడ మంచి వైబ్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే రిమెంబర్ November 19 against India, at the expense of India, he had a wonderful performance with the bat and has taken some very good catches. Particularly రోహిత్ శర్మ క్యాచ్ మనం అలా మర్చిపోతాం. సో ఆ పాజిటివ్ వైబ్స్ అతనికి ట్రావిస్ హెడ్కి మొటేరా స్టేడియంలో ఖచ్చితంగా ఉంటాయి. సో అది పరిస్థితి. మరి ఎవరికి విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయి? నేను ఆల్రెడీ చెప్పినట్టుగా సన్ రైజర్స్ విల్ డెఫినెట్లీ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్. వాళ్ళకి బ్యాటింగ్ బ్రహ్మాండంగా. అభిషేక్ శర్మ సయ్యద్ ముష్టాక్ అలీలో ఐ థింక్ he was ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ ఆర్ టాప్ స్కోరర్. ఆ ఫామ్ ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాడు. 2 మ్యాచ్ల్లో కూడా బ్రహ్మాండంగా ఆడాడు. ముఖ్యంగా ముంబైతో ఆడిన మ్యాచ్లో ఆడిన ఇన్నింగ్స్ మర్చిపోలేదు. బికాజ్ ఐ వాచ్ ఇట్ లైవ్ ఫ్రమ్ ది స్టేడియం అండ్ ది కైండ్ ఆఫ్ హిట్టింగ్ దట్ హ్యాస్ డన్ హ్యాస్ ఓవర్ షాడోడ్ బోత్ క్లాసన్ అండ్ హెడ్. అంత అద్భుతమైన 6లు కొట్టాడు. అండ్ మనం ఆల్రెడీ చెప్పినట్టు రషీద్ ఖాన్కి అగేన్స్ట్గా అతని రికార్డ్ చాలా బాగుంది. స్పిన్నర్స్ని ఉతికారేస్తాడు. పేస్ కూడా బాగా ఆడతాడు. స్పిన్నర్స్ మీద అయితే మరింత బ్రహ్మాండంగా ఆడతాడు. సో అభిషేక్ శర్మ లాంటి ప్లేయర్, క్లాసన్ అండ్ హెడ్, నాట్ టు మెన్షన్ మయాంక్ అగర్వాల్, షాబాజ్ కూడా లాస్ట్లో బాగా ఆడుతున్నాడు. సో లాస్ట్ మ్యాచ్లో త్రిపాఠిని పక్కన పెట్టారు. దట్ ఇట్స్ మైట్ బీ ది రైట్ డెసిషన్. ఎందుకంటే మార్క్రమ్ టు ఎ లెసర్ ఎక్స్టెంట్ ఆల్సో బ్యాటెడ్ వెల్. సో ఇప్పటికీ మనకి హసరంగా అవైలబుల్ లేడు కాబట్టి మార్క్రమ్ విల్ కంటిన్యూ ఇన్ ద సెట్. సో సాలిడ్ బ్యాటింగ్ లైనప్ ఉంది. బౌలింగ్లోనే ప్రాబ్లం ఉంది. భువి
2 మ్యాచ్ల్లో కలిపి ఒక్క వికెట్ కూడా తీయలేదు. 104 రన్స్ ఇచ్చాడు. చేసిన తప్పు ఏంటంటే ప్యాట్ కమిన్స్ 2 సార్లు కూడా డెత్ బౌలింగ్ ఇచ్చాడు. మీరు ఇఫ్ యూ రిమెంబర్ వెల్, లాస్ట్ మ్యాచ్లో అగేన్స్ట్ ముంబై 13th ఓవర్లో హీ హాజ్ గివెన్ జస్ట్ 5 రన్స్. అక్కడ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వైపు మలుపు తిరిగి, కానీ మళ్ళీ అతనికి 18th ఓవర్ 18th ఓవర్ ఇచ్చాడు కమిన్స్. అక్కడ ఈ వెంట్ ఫర్ లాట్ ఆఫ్ రన్స్. సో డోంట్ బౌల్ హిమ్ బియాండ్ 15 లోపలే భువీ స్పెల్ కంప్లీట్ చేయాలి. వికెట్లు తీస్తున్నాడా లేదా, న్యూ బాల్తో గతంలో ఎఫెక్టివ్గా అనేది పక్కన పెడితే హీ స్టిల్ వెరీ స్కిల్ఫుల్ అండ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ద టీమ్ ఇఫ్ యూ డోంట్ బౌల్ హిమ్ అట్ ది డెత్. మీకు ఆల్రెడీ ఉనాడ్కట్ కానీ నటరాజన్ కానీ కమిన్స్ హిమ్సెల్ఫ్ దే కెన్ బౌల్ ది డెత్ ఓవర్స్. సో అలాంటప్పుడు డోంట్ బౌల్ భువనేశ్వర్ కుమార్ బియాండ్ 15. ఇప్పుడు అతనుకున్న పేస్ కానీ అతనుకున్న యార్కర్స్ పడట్లేదు. యార్కర్స్ పడితే బాగానే ఉంటుంది. యార్కర్స్ కనుక ఎగ్జిక్యూట్ చేయలేకపోతే, ఇఫ్ యూఆర్ అనేబుల్ టు ఎగ్జిక్యూట్ నెయిల్ దోస్ యార్కర్స్, యూ కెనాట్ బౌల్ ఎట్ ది డెత్. సో అతనికి ఆ కాన్ఫిడెన్స్ రావట్లేదు కాబట్టి ఈజ్ ఆల్వేస్ నాట్ వెరీ కాన్ఫిడెంట్ బౌలర్. సో 15 లోపల అతను స్పెల్ కంప్లీట్ చేస్తే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. బౌలింగ్లో మనం అనుకుంటుగా మరి మార్కండేకి మరొక ఛాన్స్ ఇస్తారా, వాషింగ్టన్ తీసుకొస్తారా చెప్పలేదు. షాబాజ్ బౌల్డ్ వెల్. లాస్ట్ మ్యాచ్లో నాకు నచ్చింది ఏంటంటే షాబాజ్ వాజ్ బ్రాట్ ఇన్ వెన్ ఇషాన్ కిషన్ వాజ్ గోయింగ్ బెర్జర్. 300 స్ట్రైక్ రేట్తో ఆడుతున్నప్పుడు ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ని లెఫ్ట్ ఆర్మ్ బ్యాట్స్మెన్కి ఎగేన్స్ట్గా తీసుకురావడం అనేది పెద్ద సాహసం. ఫస్ట్ బాలే 6 కొట్టాడు, నెక్స్ట్ బాల్ అవుట్ అయ్యాడు. సో అక్కడ ఆస్ట్రేలియన్స్ ఎంత పాజిటివ్గా ఎంత అగ్రెసివ్గా ఆలోచిస్తారనేది నాకు అర్థమైంది. ఎందుకంటే మామూలుగా కన్వెన్షనల్ విజ్డమ్ ప్రకారం ఒక లెఫ్ట్ హ్యాండర్ అంత బాగా ఆడుతాం, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ని ఏ క్యాప్టెన్ తీసుకురాడు, ఇండియన్ క్యాప్టెన్స్ తీసుకురాడు. బట్ ప్యాట్ కమిన్స్ డిడ్ ఇట్ అండ్ దట్ గేవ్ హిమ్ ఆల్మోస్ట్ రిజల్ట్. అంటే ఆ మ్యాచ్ అదే ఓవర్లో అనుకుంటా ఈవెన్ రోహిత్ వికెట్ కూడా వచ్చింది షాబాజ్. సో షాబాజ్ అహ్మద్ని పవర్ ప్లేలో అగేన్స్ట్ ఇషాన్ కిషన్ తీసుకురావడం అనేది ఎందుకని ఆస్ట్రేలియన్ క్యాప్టెన్స్ అంత ఎఫెక్టివ్గా ఉంటారు వాళ్ళు, బికాస్ దే థింక్ వికెట్స్, దే టాక్టిక్స్ ఆర్ వెరీ అగ్రెసివ్. సో వికెట్ టేకింగ్ మీద ఎక్కువ ఫోకస్ పెడతారు కాబట్టి 1-2 బౌండరీలు ఇచ్చినా పర్లేదు, వికెట్లు తీయాలి, అది అందుకని వాళ్ళు సక్సెస్ అవుతారు. సో షాబాజ్ ఇస్ డూయింగ్ వెల్. సో బౌలింగ్లో ఉన్న లిమిటెడ్ రిసోర్సెస్ని ప్యాట్ కమిన్స్ బాగా యూజ్ చేస్తారని నాకు అనిపిస్తుంది. సో దట్ ఈజ్ అబౌట్ సన్ రైజర్స్. మరి గుజరాత్ టైటన్స్ సంగతి ఏంటి? దే ఆర్ గ్రోయింగ్ త్రూ ఏ హారర్. లాస్ట్ మ్యాచ్ అయితే దారుణంగా ఆడారు బ్యాటింగ్లో బౌలింగ్లో. రషీద్ ఖాన్ ఈజ్ గోయింగ్ ఫర్ రన్స్. ఎప్పుడైతే 2019 వరల్డ్ కప్లో ఎవెన్ మార్గన్ అతని మీద ఎదురుదాడి చేశాడు, బౌలర్ రన్స్ కొట్టాడు, అప్పటి నుంచి రషీద్ ఖాన్కు ఉన్న ఆ ఆరా పోయింది. అతను 4 ఓవర్లు పక్కన పెట్టాలి. రషీద్ ఖాన్ ఉన్న టీంలో మీకు 16 ఓవర్లో ఉంటాయి, ఎందుకంటే 4 ఓవర్లు మీకు రన్స్ రావు, వికెట్లు కూడా పోతాయి అనే ఫీలింగ్ ఉంటాయి. కానీ ఇటీవల కాలంలో హీఈస్ బ్లోయింగ్ హాట్ అండ్ కోల్డ్. ఫస్ట్ మ్యాచ్లో చూడండి, ఫస్ట్ మ్యాచ్లో హీ డిడ్ వెల్ అగేన్స్ట్ ముంబై, 23 రన్స్ అని ఇచ్చాడు 4 ఓవర్స్లో. సెకండ్ మ్యాచ్లో హీ వెంట్ ఫర్ మోర్ దెన్ 40 రన్స్ అగేన్స్ట్ చెన్నై. అతనికి లాస్ట్ ఓవర్ ఇచ్చారు, 19th ఓవర్ ఇచ్చారు. 19th ఓవర్లో సమీర్ రిజ్వీ ఫస్ట్ ఐపీఎల్ ఆడుతున్న ప్లేయర్ డెబ్యూలో ఫస్ట్ బాల్కి ఒక 6 కొట్టాడు, మరొక 6 కొట్టాడు. సో ఒక రూకీ ప్లేయర్ కెన్ హిట్ 2 సిక్సర్స్ అగేన్స్ట్ రషీద్ ఖాన్. అంటే మిగతా వాళ్ళు కూడా దే విల్ ఫ్యాన్సీ దేర్ ఛాన్సెస్. సో రషీద్ ఖాన్ అంత ఎఫెక్టివ్గా లేడు. డేవిడ్ మిల్లర్ ఇంకా ఫామ్లోకి రాలేదు, విజయ్ శంకర్ ఫామ్లో లేడు. ఈవెన్ సాయి సుదర్శన్ ఒక్కడే రన్స్ చేస్తున్నాడు, బట్ క్విక్గా చేయట్లేదు. శుభ్మన్ గిల్ ఫామ్లోకి రావాలి. దే హ్యావ్ సాహా జస్ట్ ఒక 3-4 బౌండరీలు కొడుతున్నాడు. సో దే హ్యావ్ ప్రాబ్లమ్స్ విత్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్. ఓన్లీ మహేష్ శర్మ ఈస్ డూయింగ్ వెల్, సాయి కిషోర్ ఈస్ బౌలింగ్ వెల్, బట్ దే హ్యావ్ ప్రాబ్లమ్స్. స్పెన్సర్ జాన్సన్ ఈస్ గుడ్, బట్ దే డెఫినెట్లీ హ్యావ్ ప్రాబ్లమ్స్. సో వాళ్ళు తొందరగా ఫామ్లోకి రావాలి. లాస్ట్ ఇయర్ అంత బాగా ఆడిన టీము ఈసారి ఎందుకో వాళ్ళకి షమీ లేకపోవడం, ఈవెన్ హార్దిక్ పాండ్యా లేకపోవడం. హార్దిక్ పాండ్యా విషయంలో ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, బట్ యాజ్ ఎ ప్లేయర్ అతని కేపబిలిటీస్ యాజ్ అన్ ఆల్రౌండర్, ది కైండ్ ఆఫ్ బ్యాలెన్స్ దట్ హీ గివ్స్ టు ఎ టీమ్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ టీం ఇంకా లోటు నుంచి బయటపడినట్టుగా లేదు. సో ఎస్ఆర్హెచ్ షుడ్ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్ ఇన్ దిస్ మ్యాచ్. బట్ గుజరాత్లో మరి వాళ్ళ హోమ్ అడ్వాంటేజ్, క్రౌడ్ సపోర్ట్ అవన్నీ ఉంటాయి, బట్ ఎస్ఆర్హెచ్ ఈజ్ ఎ డెఫినెట్ ఫేవరెట్ కదా.